ఈరోజు మనం జాతీయ క్రీడా అవార్డుల జాబితా గురించి తెలుసుకుందాము. 7 జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో మొదటిది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. 4 సంవత్సరాల వ్యవధిలో క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించిన వాళ్ళకి ఇది దక్కుతుంది. అర్జున అవార్డు 4 సంవత్సరాల కాలంలో స్థిరమైన మంచి ప్రదర్శన కోసం ఇవ్వబడుతుంది. ద్రోణాచార్య అవార్డు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్లలో పతాక విజేతలను తయారు చేసినందుకు కోచ్లకు ఇచ్చే అవార్డే ద్రోణాచార్య అవార్డు. అర్జున అవార్డు జీవితకాలం మంచి ప్రదర్శన మరియు క్రీడల ప్రోత్సాహకానికి దోహదపడిన వారికి ఇది ఇవ్వబడుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది గత 1 సంవత్సర అంతర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం విశ్వవిద్యాలయానికి అందించబడుతుంది. రాష్ట్రీయ ఖేల్ రత్న ప్రోత్సాహన్ పురస్కార్ గత 3 సంవత్సరాలుగా క్రీడల ప్రమోషన్ డెవలప్మెంట్ రంగంలో పాత్ర పోషించినందుకు సంస్థలకు మరియు వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. టెండింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు భూమి సముద్రం లేదా గాలిపై సాహస కార్యకలాపాలు చేసిన వారికి ఇది ఇవ్వబడుతుంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 ఇద్దరికి దక్కింది. శ్రీ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాడ్మింటన్ రంగంలో, శ్రీ రాంకిరెడ్డి సాత్విక్ సాయితేజ్ బ్యాడ్మింటన్ రంగంలో ఈ ఇద్దరికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023లో దక్కింది. మరొక అవార్డు అర్జున అవార్డు. శ్రీ ఓజాస్ ప్రవీణ్ డియోటలే ఆర్చరీలో భాగంగా, ఎంఎస్ అదితి గోపీచంద్ స్వామి గారికి ఆర్చరీలో భాగంగా, శ్రీ శంకర్ ఎం ఆర్చరీలో అథ్లెటిక్స్లో భాగంగా, ఎంఎస్ పారుల్ చౌదరి గారికి అథ్లెటిక్స్లో భాగంగా, శ్రీ మొహమ్మద్ హుస్సాముద్దీన్ గారికి బాక్సింగ్లో భాగంగా ఇది దక్కింది. పద్మ అవార్డ్స్ 2023-2024 విన్నర్స్ లిస్టు. పద్మ విభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ అవార్డ్స్ 110 మందికి వచ్చాయి. పద్మవిభూషణ్ పొందిన 5గురి పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్రహీత పేరు ముందుగా ఎంఎస్ వైజయంతి మాలాబాలి గారికి ఆర్ట్ రంగంలో తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు వీరు. శ్రీ కొనిదెల చిరంజీవి గారికి ఆర్ట్ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు వీరు. శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారికి పబ్లిక్ అఫైర్స్ రంగం నుంచి దక్కింది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. శ్రీ బిందేశ్వరరావు పథక్ గారికి సోషల్ వర్క్ రంగంకి సంబంధించి ఈయనకు వచ్చింది. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారికి ఆర్ట్ రంగంలో వచ్చింది. తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. పద్మశ్రీ అవార్డ్స్ మొత్తం 110 వచ్చాయి. 110 మందికి వచ్చాయి. అందులో మనం ఉమెన్ అవార్డీస్ అందుకున్న వారు 30 మంది. చనిపోయిన వారికి ఇచ్చినవి 9 అవార్డులు. పద్మభూషణ్ అవార్డులు టోటల్ 17. వీరి పేర్లను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.